రవి. మేము మామనార్ జిల్లా పాల్నార్ మండలం నుంచి చిన్నరేవులి గ్రామం నుంచి వచ్చినాము. సార్ స్టేజ్ మీద ఉన్న పెద్దలకు మరి రైతు సోదరులకు అందరికీ నమస్కారం. సార్ ఈరోజు మేము మిమ్మల్ని కలవడానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 90% గవర్నమెంట్ ల్యాండ్ల నుంచే RRR మార్కింగ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే చాలామంది రైతులు నష్టపోలేరు. మొత్తం గవర్నమెంట్ అలైన్మెంట్ నుంచి గవర్నమెంట్ పొలాల నుంచి పోతుంది కాబట్టి రైతులు ఎవరు ఎక్కువ వరకు నష్టపోలేదు. ఈ మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన తెలంగాణలో మామూనర్ డిస్టిక్ బ్యాక్వర్డ్ వల్ల ఉన్నప్పుడు దాన్ని మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధిలో తెచ్చారు. ఆ అభివృద్ధి తెచ్చినప్పుడు వల్ల చిన్నకారు సన్నకారు రైతులందరూ ఈరోజు వాళ్ళు సంతోషంగా జీవించారు. ఎందువరకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు భూముల రేట్లు పెరిగి రేపు మా బిడ్డల పెళ్ళిళ్ళు కానీ మా కొడుకుల పెళ్ళిళ్ళు కానీ ఏం చేసినా ఒక 10 గుంటలు అమ్మితే మేము మిగిలిన పొలంతో వ్యవసాయం చేసి బతకొచ్చు, మా బిడ్డలు కొడుకులు అంతా హాయిగా బతుకుతారనే ఉద్దేశంతో వాళ్ళు ధైర్యంగా ఉండేశారు. కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 20 నెలలు కూడా కాలేదు సార్. ఆ 20 నెలలలో ప్రభుత్వంతో ప్రజలు చాలా అస్తవ్యస్త అవుతున్నారు సార్. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే అక్కడ నుంచి పోతుందనే ఉద్దేశం ఉంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ మారుస్తారు అనేది తెలియదు సార్. ఈరోజు వాళ్ళ ముఖ్య ఉద్దేశం సార్ వాళ్ళు ఆపడం తప్ప రైతులు ఏడ బాగుపడలేదు సార్. ఈరోజు వాళ్ళంతా ప్రతిరోజు వాళ్ళు ఏమవుతుంది అనేది భయంతో బతకడం మొదలైంది సార్. దానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు ఒకసారి తప్పు చేసుకున్నారు సార్. ఆ తప్పు వాళ్ళు ఈరోజు వాళ్ళంతటా వాళ్ళ జీవితం ఖరాబ్ చేసుకుంటారు సార్. దాని ముఖ్య ఉద్దేశం రైతుల ద్వారా మీరు నిలబడి ఆ రైతులను కాపాడాల్సిందిగా, ఆ రైతు సోదరులను కాపాడాల్సిందిగా రైతుల ద్వారా నేను మా చిన్నరేవల్లి గ్రామ పంచాయతీ నుంచి బాల్నార్ మండల ప్రజల నుంచి కొద్దిగా చిన్నకారు సార్ చాలా వరకు వాళ్ళకు అర్ధెకరా, ఎకరా, 3 ఎకరాలు, 5 ఎకరాలు పొలాలు మాత్రమే ఉన్నాయి సార్. ఎక్కువ లేదు వాళ్ళకు పొలాలు. ఒకవేళ 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పోయిందిలే, 17-18 ఎకరాలు మిగులుతుంది, మా జీవితం ఇంకా ముందుకు సాఫీగా సాగుతుందని అనుకుంటారు సార్. కానీ ఈరోజు వాళ్ళ జీవితమే అస్తవ్యస్తంగా అయిపోతుంది సార్. ఆ అస్తవ్యస్త వాళ్ళకి సార్ వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళాలంటే మళ్ళీ కూలీనాలు చేయడం బతకడానికి మళ్ళీ బ్యాక్ వెళ్తుంది సార్. మన తెలంగాణ ఇప్పటికే ఈ 20 నెలల్లో మళ్ళీ 10 సంవత్సరాలు ఎక్కిపోతుంది సార్. దానికి పోకుండా ప్రజల తరపున నిలబడి రైతుల తరపున నిలబడి వాళ్లకు న్యాయం చేకూరాలని మీ దగ్గరకు వచ్చినాం సార్. ఖచ్చితంగా అసెంబ్లీలో దీని గురించి మాట్లాడి ఖచ్చితంగా రైతు సోదరులకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను సార్.